బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారి పిలుపు మేరకు కేంద్ర కార్యాలయంలో మరి అక్క కవితక్క గారి నాయకత్వంలో కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలకందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చినప్పటి నుండి కూడా గత 10 ఏళ్లలో జరిగినటువంటి వికాసాన్ని, కేసీఆర్కు సంబంధించినటువంటి గుర్తుల్ని ఇలా చెరిపేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. అందులో భాగంగానే ఇలా బతుకమ్మను కూడా తీసేసి కవిత బతుకమ్మ ఎక్కడ కనబడితే అక్కడ మా కవితక్క కనబడుతుందని కవితక్క ఆనవాళ్ళు కూడా తీసేసేటువంటి కుట్ర చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. కవితక్కను గుర్తులు తీసేయడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తీసేయడం, తెలంగాణ ఉద్యమాన్ని కించపరచడం, తెలంగాణ అస్తిత్వం మీద దాడి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. నిన్న విగ్రహంలో మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ అందరూ కూడా ఇలా చెప్తున్నది మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అనేక మంది కవులు, కళాకారులు కూడా ఈ విగ్రహాన్ని మేము అంగీకరించమని నిన్న మొన్న ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇటువంటి పిచ్చి చేష్టలు మానాలి. ఎందుకంటే నువ్వు ఉద్యమంలో లేవు, చరిత్రలో లేవు. చరిత్రలో లేని రేవంత్ రెడ్డి ఇలా చరిత్ర నిర్మించుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఇక్కడ 2007లో కేసీఆర్ గారి నాయకత్వాన ఒక చారిత్రాత్మకమైనటువంటి ఊరేగింపుతో ఈ తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకున్నాం. ఈ తెలంగాణ తల్లి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. ఆ రోజు మన మీద జరుగుతున్నటువంటి మరి దాష్టికం కావచ్చు, భాష మీద దాడి కావచ్చు, అస్తిత్వం మీద దాడి కావచ్చు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి యాస మీద, భాష మీద అనేక రకాల దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక తల్లి భావన, మనం అందరం కూడా ఒక తల్లి స్ఫూర్తితో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆ రోజు పెద్ద ఎత్తున మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. ఆ తల్లి వెలుగులోనే మనం అనేక ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ గారి దీక్ష అయినా, మిలియన్ మార్చ్ అయినా, సకల జనుల సమ్మె అయినా, అనేక ఉద్యమాలు మనం ఈ వేదికగా ఈ స్ఫూర్తితో చేసుకొని విజయం సాధించడం. ఈ తెలంగాణ తల్లి అనేటువంటిది 4 కోట్ల ప్రజల గుండెల్లో ముద్రించబడి ఉన్నది. ఓ రేవంత్ రెడ్డి, నువ్వు సెక్రటరియట్లోనో ఇంకెక్కడనో విగ్రహం పెట్టినంత మాత్రాన ఈ తల్లిని నువ్వు చెరపలేవనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దీనికి సమాధానంగా ఇలా మేమందరం కూడా మళ్ళీ ఒక సాంస్కృతిక ఉద్యమం ఇలా కవితక్క నాయకత్వంలో మొదలు కావాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఊరిలో కానీ ఇలా ప్రతి గ్రామంలో కూడా మనం తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవాలి. తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవడం అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి దాష్టికాలకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేయడం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకుందాం. ప్రతి ఒక్కరం నిన్న కేటీఆర్ గారు పిలిపించారు, డీపీలో కూడా మన తెలంగాణ తల్లిని పెట్టుకోవాలి. అందరం కూడా మన డీపీలలో పెట్టుకుందాం. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డికి ఇది తప్ప ఇంకొకటి కనబడకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. అట్లాగే గ్రామాన కూడా మన బీఆర్ఎస్ పార్టీగా మనం ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ ఈ విగ్రహాలని మళ్ళీ పెట్టుకుందాం. ఆఫీసులో అయినా పెట్టుకోవచ్చు, మన కార్యాలయాల్లో అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ప్రతిష్ఠించుకునేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ తల్లిని సగౌరవంగా మనం కీర్తించడం ద్వారా, వారిని గౌరవించడం ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజల్ని గౌరవిస్తామనేటువంటి భావన ఇవాళ మనం పెంపొందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. చాలా మంది పెద్దలు వచ్చిండ్రు, ఉద్యమకారులు వచ్చిండ్రు, మా తెలంగాణ జాగృతి అక్కలు చెల్లెలు అందరూ కూడా వచ్చిండ్రు. అట్లాగే పత్రికా విలేకరులకు, మిగతా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. అమర వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ.